హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిలీనియర్ ఐడియాస్. ఈ ఎపిసోడ్ లో మనం మాస్టర్ బోనస్ ని ఎలా అచీవ్ చేయాలి, ఈ మాస్టర్ బోనస్ ని అచీవ్ చేయడానికి క్వాలిఫైడ్ కండిషన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ముందుగా అసలు మాస్టర్ బోనస్ అంటే ఏంటి? మాస్టర్ టైటిల్ అచీవ్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్లస్ వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కలిసి మంత్లీ బిజినెస్ అంటే ఆ మంత్ 3,300 పీవీల బిజినెస్ ని కానీ టర్న్ ఓవర్ చేసినట్లయితే అండ్ పర్సనల్ గా ఎవరైతే మాస్టర్ టైటిల్ అచీవ్ చేశారో వాళ్ళు 60 పీవీ పర్సనల్ గా పర్చేజ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి మాస్టర్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఈ మాస్టర్ బోనస్ ని కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ లోంచి 4% బీవీ టర్న్ ఓవర్ అమౌంట్ ని ఈ మాస్టర్ బోనస్ కి కేటాయిస్తుంది. ఈ యొక్క క్లబ్ లో క్వాలిఫై అయినటువంటి మాస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా పాయింట్ షేరింగ్ సిస్టమ్ ద్వారా ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేసి కంపెనీ ఇస్తుంది. ఈ మాస్టర్ బోనస్ కి క్వాలిఫై అయిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా వాళ్ళ యొక్క బిజినెస్ వాల్యూమ్ ఆధారంగా ఈ మాస్టర్ పాయింట్స్ అనేటివి క్యాలిక్యులేట్ అవుతాయి. కంపెనీ ప్రతి నెల ఈ మాస్టర్ బోనస్ క్లబ్ పాయింట్ వాల్యూని అనౌన్స్ చేస్తుంది. ఈ పాయింట్ వాల్యూ ఆ మంత్ జరిగిన టోటల్ బిజినెస్ టర్న్ ఓవర్ అండ్ ఈ మాస్టర్ బోనస్ క్వాలిఫైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అచీవ్ చేసినటువంటి పాయింట్స్ పైన ఆధారపడి ఈ పాయింట్ వాల్యూ ఒక్కోసారి పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. సో ఈ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేసిస్తారంటే ముందు మాస్టర్ బోనస్ పాయింట్ వాల్యూని రైజ్ అవుతుంది అనమాట. అంటే కంపెనీ ఒక పాయింట్ వాల్యూ తీస్తుంది. ఈ పాయింట్ వాల్యూ ఇంటూ ఈ మాస్టర్ బోనస్ పాయింట్లు మీరు ఎన్నైతే అచీవ్ చేశారో ఆ పాయింట్స్ ని మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూవే మీ మాస్టర్ బోనస్ ఇన్కమ్. సో మాస్టర్ బోనస్ పాయింట్ ఎలా వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తారంటే నేను కింద మీకు ఈ ఫార్ములా ఇచ్చాను చూడండి. మాస్టర్ బోనస్ పాయింట్ వాల్యూ ఈక్వల్ టు కంపెనీ బీవీ టర్న్ ఓవర్ 4% డివైడెడ్ బై క్వాలిఫైర్లు అర్న్ చేసినటువంటి మొత్తం మాస్టర్ బోనస్ పాయింట్స్ డివైడ్ చేసి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూవే మాస్టర్ బోనస్ పాయింట్ వాల్యూ. మాస్టర్ బోనస్ క్లబ్ కి క్వాలిఫై అవ్వడానికి 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, మాస్టర్ టైటిల్ అచీవ్ చేసి ఉండాలి ఖచ్చితంగా. ఈ మాస్టర్ టైటిల్ ఎలా అచీవ్ చేయాలో ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నా, వెళ్ళి మీరు చూడొచ్చు. అండ్ మీరు తప్పనిసరిగా ఆర్సీడీ లెవెల్ అచీవ్ చేసి ఉండాలి. ఈ ఆర్సీడీ ఎలా అవ్వాలనేది ప్రీవియస్ ఎపిసోడ్స్ లో మనం డిస్కస్ చేస్తున్నాం, ఒకసారి వెళ్ళి మీరు అక్కడ చెక్ చేయొచ్చు. అండ్ మాస్టర్ బోనస్ క్లబ్ లో క్వాలిఫై అవ్వడానికి ఒక కండిషన్ ఉంటుంది. ఒక టేబుల్, ఇక్కడ మీరు టేబుల్ గమనిస్తున్నారు కదా, ఈ టేబుల్ ప్రకారం మనం ఫాలో చేసి ఈ మాస్టర్ బోనస్ క్లబ్ కి క్వాలిఫై అవ్వచ్చు. ఎవరైతే క్వాలిఫైడ్ మాస్టర్ ఉన్నారో వాళ్ళు, అంటే క్వాలిఫైడ్ మాస్టర్ అంటే ఎవరు? మీరు మాస్టర్ టైటిల్ అచీవ్ చేస్తారు, మీ కింద డౌన్ లైన్స్ లో ఎవరు కూడా మాస్టర్ టైటిల్ అచీవ్ చేసి ఉండకూడదు. అంటే వాళ్ళు బిలో సిడి గానీ ఓడి లెవెల్లో గానీ లేదా నాన్ క్వాలిఫైడ్ మాస్టర్ అయి ఉండాలి. అలా అయినట్లయితే మీరు మాస్టర్ బోనస్ లోకి వెళ్తారనమాట. అప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే పర్సనల్ గా 60 పీవీ చేసుకోవాలి. పీజీపీవీ అంటే ప్లాటూన్ గ్రూప్ ప్రమోషన్ వాల్యూమ్, అంటే మీ డౌన్ లైన్ నెట్వర్క్ లో నాన్ క్వాలిఫైడ్ మాస్టర్స్ అండ్ సిడి లెవెల్ ఓడి లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం కలిపి మినిమం 3,300 పీవీలు బిజినెస్ జరిగినట్లయితే మొత్తం గ్రూప్ వాల్యూమ్ కలిపి మీ పర్సనల్ 60 పీవీతో కలిపి 3,360 పీవీలు జరగాలి. అలా జరిగితే మీరు మాస్టర్ బోనస్ కి క్వాలిఫై అయిపోతారు. ఇలా క్వాలిఫై అయితే మీరు చేసినటువంటి టోటల్ బీవీ టర్న్ ఓవర్ లోంచి 6% పాయింట్స్ ని తీసి కంపెనీలో ఏదైతే పాయింట్ వాల్యూ వచ్చిందో ఆ పాయింట్ వాల్యూతో మల్టిప్లై చేస్తే మీకు మాస్టర్ బోనస్ నుంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీ కింద ఉన్నటువంటి అన్ని డైరెక్ట్ లైన్స్ లో కూడా, ఎగ్జాంపుల్ మీ డైరెక్ట్ లైన్ ఆర్డీ లెవెల్లో ఉంది, ఒక డైరెక్ట్ లైన్ ఎస్డి లెవెల్లో ఉంది, ఇంకో డైరెక్ట్ లైన్ కూడా ఈడీ లెవెల్లో అలా ఉంది. ఈ కింద నేను చూపించాను చూడండి, ఇక్కడ నెట్వర్క్ ట్రీ మీరు గమనించవచ్చు. ఇక్కడ ఏ లైన్ ఆర్డీ లెవెల్లో ఉంది, బి లైన్ ఎస్డి లెవెల్లో ఉంది, సి ఎస్డి లెవెల్, డి ఈడీ లెవెల్, ఈ ఓడి లెవెల్, ఎఫ్ సిడి లెవెల్, జి బిడి లెవెల్. అంటే దీంట్లో ఆల్మోస్ట్ అన్ని కూడా నాన్ క్వాలిఫైడ్ మాస్టర్ అని పెట్టాను. ఎందుకంటే వీటి కింద ఎక్కడ కూడా 3,300 పీవీలు జరగలేదు, ప్లస్ కొన్ని మాస్టర్ టైటిల్ అచీవ్ చేయలేదు. కాబట్టి ఇక్కడ అన్నిటి పీవీ కూడా డైరెక్ట్ గా ఎవరికి యాడ్ అవుతుంది? హనుకి యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు ఏ లైన్ లో వచ్చి 500 పీవీ మాత్రం యాడ్ కాలేదు. దానికి కారణం ఏంటంటే ఆర్డీ లైన్ లో ఉండడం వల్ల అది పైకి రోల్ అప్ అనేది అవ్వదన్నమాట. మినిమం ఎస్డి లెవెల్లో ఉన్న డైరెక్ట్ లైన్స్ లేదా బిలో డైరెక్ట్ లైన్స్ నుంచి మాత్రమే ఆ పీవీ డైరెక్ట్ గా యాడ్ అవుతుంది పైకి, ఏది పీజీపీవీ కిందకి యాడ్ అవుతుంది. ఇక్కడ నాన్ క్వాలిఫైడ్ లైన్స్ నుంచి మొత్తం పీజీపీవీ క్యాలిక్యులేట్ చేసాము. లైన్ ఏ ఆర్డీ లెవెల్లో ఉన్న వాళ్ళది మాత్రం మనం పీజీపీవీ లెక్కించలేదు, అంటే అది ఆర్డీ లెవెల్లో ఉంది కాబట్టి ఆ పీవీ మీకు రోల్ అప్ అవ్వదు. హనూస్ టోటల్ పీజీపీవీ ఫర్ మాస్టర్ క్లబ్ మీరు గమనించండి 3,500 పీవీస్ వచ్చింది. మనం పీజీపీవీ మినిమం ఎంత చేయాలని చెప్పాను? 3,300 పీవీలు. అయిందా లేదా? అయింది. పర్సనల్ గా 60 పీవీ చేసేసుకున్నారు, అంటే మొత్తం 3,560 పీవీలు బిజినెస్ అయిపోయింది. కాబట్టి మాస్టర్ బోనస్ కి హను క్వాలిఫై అయ్యారు. సో ఈ కండిషన్స్ ద్వారా మనం మాస్టర్ బోనస్ అనేది అచీవ్ చేస్తాము. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మీరు కూడా ఒకవేళ క్వాలిఫైడ్ మాస్టర్ అవ్వాలనుకుంటే మీ కింద ఎవరు కూడా మాస్టర్ టైటిల్ అచీవ్ చేయకపోతే మీరు ఈ కండిషన్ ని ఫిల్ఫిల్ చేసి మాస్టర్ బోనస్ ద్వారా ఇన్కమ్ ఎర్నింగ్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ టీం మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. గ్యాల్వే బిజినెస్ అప్డేట్స్ అన్నిటిని కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ఇమీడియట్లీ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.